అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకుంది మాత్రం పాకిస్తాన్. కాగా శనివారం నాడు అంటే ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. మరి ఈ చర్చలకు ఏ దేశాలు హాజరవుతున్నాయి? అజెండా ఏంటి? శాంతి చర్చలు సవ్యంగా సాగేనా? చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇజ్రాయెల్ లెబనాన్లో రక్తపాతం సృష్టించింది. బీరూట్పై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 300 కంటే ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంది. యావత్ ప్రపంచం ఇజ్రాయెల్ చర్యను ఖండించింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్లో శాంతి చర్చలు సవ్యంగా కొనసాగేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇస్లామాబాద్లో జరుగుతున్న తాజా పరిణామాలపై ఓ లుక్కేద్దాం. సరిగ్గా 6 వారాల క్రితం ఫిబ్రవరి 28న శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తెహ్రాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు తర్వాత అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై ఇరాన్ ఒంటరి పోరాటం చేసింది. ఈ యుద్ధంలో ఇరాన్లో వేలాది మంది ఇరానియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోయాయి. అమెరికా వైపు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇక అమెరికాకు మద్దతు తెలుపుతున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు బావులను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ లాంటి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటాయి. పాకిస్తాన్లో పెట్రోల్ ధర 458 రూపాయల నుంచి కాస్త తగ్గించి 378కి సవరించింది. ఇక డీజిల్ విషయానికొస్తే లీటర్ 520, కిరోసిన్ లీటర్ 458కి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచడంతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు షరీఫ్ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నాడు. కాగా శనివారం నాడు శాంతి చర్చలకు ఇస్లామాబాద్లోని మార్గల్లా హిల్స్ వేదిక అయ్యింది. ప్రస్తుతం ఇటు వాషింగ్టన్, అటు టెహరాన్ 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. కాగా శాంతి చర్చలకు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు అప్పుడే ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇక వైట్ హౌస్ కూడా శనివారం ఉదయం ఇస్లామాబాద్లో చర్చలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం నాడు ఒక ప్రకటనలో ఇస్లామాబాద్లో శాంతి చర్చలు మరో 15 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపింది. ఇరాన్ తరపున కొంతమంది ప్రతినిధులు ఇస్లామాబాద్లోని కొన్ని రోజుల పాటు ఉంటారని, లేదంటే టెహరాన్కొచ్చి చర్చలకు పిలిస్తే తిరిగి ఇస్లామాబాద్కొస్తారని ప్రకటనలో వివరించింది. ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్ మొత్తం ఖాళీ చేయించింది పాక్ ప్రభుత్వం. బుధవారం నుంచి ఆదివారం వరకు హోటల్లో శాంతి చర్చలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే పాక్ అధికారులు ఇస్లామాబాద్లో ఈ నెల 9, 10 తేదీలను సెలవు దినంగా ప్రకటించింది. నగరం మొత్తం అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇస్లామాబాద్లోని కీలకమైన ఎంట్రీ పాయింట్లను మూసేసింది. అమెరికా బృందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయనతో పాటు ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ ఖష్నార్లు హాజరవుతారు. ఇక ఇరాన్ తరపున ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచీలు ఇరాన్ బృందానికి నాయకత్వం వహిస్తారు. అయితే ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాఫ్ లేదా ఐఆర్జీసీ అగ్ర నాయకత్వం చర్చల్లో పాల్గొంటుందా లేదా అనేది మాత్రం తెలియదు. అయితే గాలిబాఫ్ మాత్రం మాజీ ఐఆర్జీసీ కమాండర్గా పనిచేశారు. అయితే పాకిస్తాన్ సీనియర్ ప్రభుత్వ అధికారులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చర్చలకు వచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతోంది. అయితే పాకిస్తాన్లో ఇరాన్ రాయబారి రెజా అమ్రీ ముగ్దామ్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ఇరానియన్ బృందం గురువారం నాడు ఇస్లామాబాద్కు చేరుకుందని చెప్పారు. అయితే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ తరచు తమపై దాడులు చేస్తోందని ఆయన ఫిర్యాదు. కాగా ఈ చర్చల్లో ఇరాన్ ప్రధానంగా 10 పాయింట్లను ముందుంచి తన పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటోందని పోస్టు పెట్టి వెంటనే ఆ పోస్టును ఆయన డిలీట్ చేశారు.
ఇక ఇస్లామాబాద్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ముందుగా ఇరు దేశాలకు చెందిన బృందాలతో శుక్రవారం నాడు శనివారం ఉదయం చర్చలు జరుపుతారని పాక్ డిప్యూటీ పీఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ శనివారం నుంచి అసలైన చర్చలకు తెరతీస్తారని చెబుతున్నారు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కీలక పాత్ర పోషిస్తారా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇక శనివారం చర్చల విషయానికి వస్తే ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులను వేరువేరు గదుల్లో ఉంచుతారు. పాకిస్తాన్ అధికారులు సమాచారాన్ని ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు అందజేస్తారు. అయితే ఇరానియన్ అధికారులు మాత్రం వాన్స్తోనే మాట్లాడుతామని, విట్కాఫ్తో పాటు కుష్నార్తో మాత్రం తాము చర్చలు జరపమని తేల్చి చెబుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాల విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో మస్కట్తో పాటు జెనీవాలో ఒకవైపు చర్చలు జరుగుతున్నా అమెరికా టెహరాన్పై దాడులు చేసిందని గుర్తు చేస్తున్నారు. అందుకే విట్కాఫ్తో పాటు కుష్నార్ను పక్కన పెట్టి జేడీ వాన్స్తోనే బహిరంగంగా చర్చలకు సిద్ధమని తమ అంగీకారాన్ని తెలిపారు. ఇక వాన్స్ విషయానికి వస్తే రిపబ్లికన్ పార్టీ తరఫున 2028 అమెరికా ప్రెసిడెన్షియల్ అభ్యర్థి రేస్లో ఆయన ముందున్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించరాదనే ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక శాంతి చర్చలను కవర్ చేయడానికి ఇంటర్నేషనల్ మీడియా ఆసక్తి చూపుతోంది. సుమారు 36 కంటే ఎక్కువ మంది విదేశీ మీడియా ప్రతినిధులు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు 20 మంది జర్నలిస్టులకు మాత్రమే వీసాలిచ్చారు. అమెరికాకు చెందిన 30 మంది సెక్యూరిటీ టీం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో వాషింగ్టన్కు దగ్గరయ్యింది. మరోపక్క ఇరాన్తో సంబంధాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం కాగానే అసీం మునీర్ ఇటు అమెరికాతో పాటు అటు ఇరానియన్ నాయకులతో తెర వెనుక మంత్రాంగం జోరు పెంచారు. ఇక పాకిస్తాన్కు ఇరాన్కు సుమారు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అలాగే పాకిస్తాన్ జనాభాలో 20% షియా ముస్లింలున్నారు. ప్రపంచంలో ఇరాన్ తర్వాత అత్యధిక షియా జనాభా కలిగింది పాకిస్తాన్లోనే. అది కాకుండా ఇటు పాకిస్తాన్ అటు ఇరాన్లు ఇరుగు పొరుగు దేశాలు, రెండు ముస్లిం దేశాలు కావడం కూడా చర్చలకు బాగా కలిసొచ్చింది. ఇక పాకిస్తాన్కు కలిసొచ్చే అంశం విషయానికి వస్తే మిడిల్ ఈస్ట్లో మాదిరిగా పాకిస్తాన్లో అమెరికా మిలిటరీ బేస్లు లేవు. అదే సమయంలో పాకిస్తాన్ 2004 నుంచి అమెరికాతో పాటు అతిపెద్ద నాటో మిత్ర దేశంగా ఉంది కాబట్టి ఇరాన్ పాకిస్తాన్ను నమ్ముతోంది. అలాగే 2018 నుంచి ఇస్లామాబాద్లో అమెరికా రాయబారి పోస్టు ఖాళీగా ఉంది. చివరగా 2018 నుంచి కేవలం ఒకే ఒక రాయబారి డొనాల్డ్ బ్రోమ్, ఆయన కూడా 2022 నుంచి 2025 ప్రథమార్థం వరకు కొనసాగారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. చివరగా అమెరికా ప్రెసిడెంట్ హోదాలో 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్ పాకిస్తాన్లో పర్యటించారు. అలాగే జనవరి 2011లో అప్పటి వైస్ ప్రెసిడెంట్ హోదాలో జో బైడెన్ పాకిస్తాన్లో పర్యటించారు. వైస్ ప్రెసిడెంట్ హోదాలో జేడీ వాన్స్ 15 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో పర్యటించనున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే పాకిస్తాన్లో అమెరికా రాయబారి లేని సమయంలో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ కీలకమైన చర్చలకు రావడం గమనార్హం. ఇక ఇరాన్ ప్రధానమైన 10 పాయింట్ల డిమాండ్ విషయానికి వస్తే హార్ముజ్ జలసంధి చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా తన మిత్ర దేశాల సాయుధ దళాలు వెంటనే ఉపసంహరించాలనేది ఇరాన్ ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. కాగా అమెరికా మాత్రం ఇప్పటి వరకు ఇరాన్ డిమాండ్లను అధికారికంగా అంగీకరించలేదు. ఇక వైట్ హౌస్ డిమాండ్ విషయానికి వస్తే ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని కోరనున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరోలైన్ లెవిట్ చెప్పారు. ఇక ఇరాన్ మాత్రం యురేనియం శుద్ధి నుంచి వెనక్కి తగ్గేదే లేదంటోంది. మరి చర్చలు ముందుకు సాగకుండా ఇజ్రాయెల్ శక్తివంచన లేకుండా తన ప్రయత్నాలు మొదలెత్తింది. లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి ఇజ్రాయెల్ లెబనాన్ దాడులు ఆపకపోతే తాము చర్చలకు రామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు బుడాపెస్ట్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ కాల్పుల ఒప్పందం అంశంలో లెబనాన్ను చేర్చలేదని ఆయన కూడా ట్రంప్ ఆటనే పాడుతున్నారు. మరి ఇన్ని అడ్డంకుల మధ్య శనివారం నాడు అమెరికా ఇరాన్ల మధ్య పాకిస్తాన్ ఎలా సయోధ్య కుదురుస్తుందో వేచి చూడాల్సిందే.